హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. హోప్ యువర్ ప్రిపరేషన్ ఇస్ గోయింగ్ వెరీ గుడ్. ఈరోజు మనం 12th జూలై 2024 డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాం, ద హిందూది. యాక్చువల్లీ నాకు ఈరోజు టైం సరిపోలేదు, అందుకనే న్యూస్ పేపర్లోనే డైరెక్ట్గా న్యూస్ అనాలిసిస్ చెప్తున్నాను. సెక్యులర్ రెమెడీ వచ్చింది ఎడిటోరియల్లో. యాక్చువల్గా ఇది నిన్న చెప్పుకున్న ఆర్టికల్, అంటే ఉమెన్ ముస్లిం ఉమెన్ కెన్ ఆప్ట్ ఫర్ బోత్ 1986 ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ 1986, ఇంకా సిఆర్పిసిలో సెక్షన్ 125 కింద కూడా, అంటే ఏదైనా వాళ్ళు రెండు ప్యారలల్ గా హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుందని చెప్పాను సుప్రీంకోర్టు. సో దానికి సంబంధించి ఈ రోజు ఎడిటోరియల్ వచ్చింది. యాక్చువల్ గా దీనికి బేస్ ఏంటి, అసలు బేస్ ఇన్ఫర్మేషన్ ఏంటనంటే 1985 లో షాబానో కేసు జరిగింది. సుప్రీంకోర్టు నలిఫై చేయడానికి జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే సిఆర్పిసిలో సెక్షన్ 125 కింద సెక్యులర్ ప్రొవిజన్, అది ముస్లిం ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు, ఏ కాస్ట్ లైక్ ఏ రిలీజియన్ ఉమెన్ అయినా దే కెన్ ఆప్ట్ ఫర్ దాట్. అందుకని ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ రివర్స్ యాక్ట్ 1986 తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గవర్నమెంట్. దాంట్లో ఓన్లీ ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే ముస్లిం ఉమెన్ వాళ్ళ హస్బెండ్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ తీసుకున్నట్టయితే వాళ్ళ హస్బెండ్ ఓన్లీ 3 months వరకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నట్టు అందులో ఉంది. కానీ ఈసారి కేసు నాగరత్న సారీ జస్టిస్ నాగరత్న మ్యామ్ ఏం చెప్పారనంటే, లైక్ హార్మోనిస్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నారు. లైక్ దే క్యాన్ ఆప్ట్ ఫర్ ఎనీథింగ్, లైక్ ముస్లిం ఉమెన్ యాక్ట్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే దే కెన్ ఆప్ట్ ఫర్ సిఆర్పిసి సెక్షన్ 125. సో సచ్ దట్ షీ కెన్ లివ్ విత్ డిగ్నిటీ అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. బ్రేకింగ్ ద టాబూ అరౌండ్ మెన్స్ రిప్రొడక్టివ్ హెల్త్. నిన్న జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే. సో వరల్డ్ పాపులేషన్ డేలో యాక్చువల్గా మనం మెన్ రిప్రొడక్టివ్ హెల్త్ని ఒక ట్యాబు లాగా చూస్తాం. కానీ ఇన్ఫర్టిలిటీ మేబీ మెన్ వల్ల రావచ్చు, లేకపోతే ఉమెన్ వల్ల కూడా రావచ్చు. ఓకే, మెన్ మెన్ వల్ల రావడం గురించి చూద్దాం. యాక్చువల్గా మెన్ ఫర్టిలిటీ కేసెస్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే గ్లోబల్గా ఆల్మోస్ట్ 60 million to 80 million కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం, లేకపోతే పుట్టడానికి ఇబ్బంది పడడం, అలాంటిది ఇన్ఫర్టిలిటీ. కానీ ఐసీఎంఆర్ దగ్గర అలాంటిది ఏం డేటా ఏం లేదు ఇండియా గురించి. సో యాక్చువల్గా జనరల్గా చూస్తున్నట్టయితే ఇన్ఫర్టిలిటీ కేసెస్ 100% ఉంటే 50% మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది. యాక్చువల్గా మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే స్పర్మ్ యాబ్సెన్స్ ఉండడం, లేకపోతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, లేకపోతే లో స్పర్మ్ మొటిలిటీ ఉండడం. మొటిలిటీ అంటే ఏంటంటే మెటబాలిజం, అంటే లైక్ మూమెంట్ ఇండిపెండెంట్ గా జరగడం అన్నట్టు, విత్ మెటబాలిక్ యాక్టివిటీ, లేకపోతే రెండు ఉండడం, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, స్పర్మ్ మొటిలిటీ కూడా తక్కువ ఉండడం. సో ఫ్యాక్టర్స్ ఏంటనంటే అవన్నీ రావడానికి రీజన్స్ స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జెనెటికల్ అండ్ అనాటామికల్ అండ్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్. సో ఈ మధ్య స్ట్రెస్ స్ట్రెస్ కంట్రోల్ డిసార్డర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఇంటర్నల్ గా వచ్చేవి. ఎక్స్టర్నల్ గా ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఈ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఇంకా ప్రతి క్రాప్స్ లో పెస్టిసైడ్స్ లేకపోతే ఇన్సెక్టిసైడ్స్ ఉంటున్నాయి. సో మనం తినే ఫుడ్ కూడా పొల్యూట్ అయిపోయి ఉంది. ఇంకా ప్లాస్టిక్స్ ఎక్కువ మన ఫుడ్ లో కలుస్తున్నాయి. సో అది కూడా ఆ, ఒక ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో ఏంటంటే మన లైఫ్ స్టైల్ ని ఎట్లా యూజ్ చేస్తున్నాం, లైక్ డైట్ ఎట్లుంది మనది, స్లీప్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, షెడ్యూల్స్ ఎట్లున్నాయి, వర్క్ షెడ్యూల్స్, ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్, టొబాకో కన్సంప్షన్, ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ కాబోతుంది. సో మ్యారేజెస్ లేట్ గా చేసుకుంటున్నారు యూత్ లో. సో ఇది కూడా స్పర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తుంది. సో దీనికోసం ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, మంచి ఫుడ్ తినాలి, పొల్యూటెడ్ ఫుడ్ కాకుండా, లైఫ్ స్టైల్ మంచిగా ఉంచుకోవాలి, స్లీప్ సైకిల్ మంచిగా ఉంచుకోవాలి, డైట్ మంచిగా ఉంచుకోవాలి, హెల్దీ ప్యాటర్న్స్ చూస్ చేయాలి, కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ టొబాకో ఎలిమినేట్ చేయాలి మొత్తానికి. అలాంటివి మనం కన్సంప్షన్ చేయకూడదు. ఇలాంటి వల్ల కొంచెం మన స్పర్మ్ క్వాలిటీ అనేది బెటర్ అవుతుంది. అట్లనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటనంటే లైక్ ఒక్కొక్క కాజ్ అండ్ ఎఫెక్ట్ బట్టి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెడికల్ ప్రొఫెషనల్స్ లైక్ రొటీన్ గా సిమెన్ అనాలిసిస్ చేస్తూ 2 to 7 days మధ్యన
వాళ్ళు ఎలాంటి కండిషన్స్ ఇస్తే బాగుంటది, ఏం ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో వాళ్ళు చెప్తారు. ఇంకా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా ఏమైనా లైక్ బాడీలో అబ్నార్మాలిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ ఫ్లో మొత్తానికి బ్లాక్ అయిపోయినా, లేకపోతే టెస్టికల్స్ అన్డిసెండెడ్ ఉన్నా, లేకపోతే యురెథ్రల్ ఓపెనింగ్ ఉంటది కదా, ఆ ఓపెనింగ్ అబ్నార్మల్ గా ఉన్న సర్జరీతోని మంచిగా అయిపోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది అని అన్నప్పుడు స్పర్మ్ మొటిలిటీ ఎక్కువ అయిన అంటే like మంచిగా ఉన్నా కూడా అప్పుడు న్యాచురల్ గా కన్సీవ్ చేయొచ్చు. ఒకవేళ రెండు తక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు యుటరైన్ ఇన్సెమినేషన్ ఇంకా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చేస్తే మంచిది. అప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గుతాయి. సో మిలియన్స్ ఆఫ్ కపుల్స్ ఇన్ఫర్టిలిటీ వల్ల బాధపడుతున్నారు. సో మెన్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా బయటకు తీసుకురావాలి, అది ట్యాబు తీసేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తే ఈవీస్ గురించి వచ్చింది. ఈ ఈవీస్ గురించి నెక్స్ట్ కూడా ఆర్టికల్ ఇచ్చారు, ఆ రెండింటి కలిపి ఇక్కడే చెప్పేస్తా. ఇందులో అంటే ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ జూలైలో బడ్జెట్ వస్తుంది మళ్ళీ. ఇంటరిం బడ్జెట్ అయిపోయింది, సో ఎలక్షన్స్ జరగడం వల్ల ఇంటరిం బడ్జెట్ ఇచ్చారు. ఇప్పుడు జూలైలో బడ్జెట్ మళ్ళీ వస్తుంది టోటల్ గా. సో ఆ బడ్జెట్ లో గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటుంది. సో ఇన్సెంటివైజ్ చేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లైక్ ఐసీ ఇంజన్స్, అంటే ఇప్పుడు మనం నార్మల్ గా వాడేవి ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఆ ఇంజన్స్ కి తగ్గట్టుగా వాళ్ళ వాల్యూ చేయడానికి ఈవీ వెహికల్ ఎంత ఉందో దట్ అంటే ఆ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐసీ కాస్ట్ చేయడానికి చూస్తుంది. సో జనరల్ గా 10 to 15% ఎక్కువ ఉంటుంది ఈవీ కాస్ట్, సచ్ దట్ ఒకవేళ డ్యూటీస్ తక్కువ చేసేసి లేకపోతే కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇన్సెంటివైజ్ చేసిరు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈవీ వెహికల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఇంటర్నల్ కంబషన్ వెహికల్స్ అవుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమని ఇచ్చాడంటే ఆర్టికల్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక అవుట్లుక్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుందంట, గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ 2024. ఇది ఏం పాయింట్ చేసిందనంటే లైక్ ఇట్ పాయింటెడ్ అవుట్ దట్ ఎలక్ట్రిక్ కార్స్ రిమైన్ 10% to 50% మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ కంబషన్ ఇంజిన్ ఇన్ యూరప్ అండ్ యుఎస్ అని చెప్పింది. యూరప్ యుఎస్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంటే ఐసీ ఇంజన్ కారు, అప్పుడు 110 to 150 రూపీస్ ఉందంట ఏంటి ఈవీ వెహికల్. అది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తన రిపోర్ట్ లో గ్లోబల్ ఈవీ అవుట్లుక్ రిపోర్ట్ లో ఇచ్చింది. ఓకే, ఈ పాలసీ యాక్చువల్ గా ఏం చేద్దామని అనుకుంటుందంటే గవర్నమెంట్ ఇచ్చిన పాలసీస్ లోకలైజేషన్ ఆఫ్ ఈవీ ప్రొడక్షన్, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ ని లోకలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా టెక్నాలజీ అడాప్షన్ పెంచడానికి, ఇంకా కాంపిటేటివ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి ఇండియన్ మార్కెట్స్ లో అది ట్రై చేస్తుంది ఈ పాలసీ. ఓకే, ఇన్సెంటివ్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, లోకల్ ఫెసిలిటీస్ సెటప్ చేసిర్రు 3 years ఆఫ్ అప్రూవల్ లో, అప్పుడు ఇన్సెంటివ్స్ ఉంటాయి అప్పట్లో. ఇప్పుడు పాలసీ రివైజ్ చేసింది ఏంటంటే ఈ బెనిఫిట్స్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ లోకల్ ఈవీ ప్రొడక్షన్ లో ఇన్వెస్ట్ చేసిరు అనుకోండి, వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ముందైతే ఓన్లీ త్రీ ఇయర్స్ ఆఫ్ అప్రూవల్ లోపు ఒకవేళ లోకల్ లో ఇండస్ట్రీ పెట్టిరు అనుకో, లోకల్ లో ఫెసిలిటీస్ పెట్టిరో వాళ్ళకి మాత్రమే ఇచ్చేయాలి. ఇప్పుడు డెంగ్యూ కేసు గురించి చూద్దాం. యాక్చువల్ గా డెంగ్యూ ఇస్ అ వైరస్. సో డెంగ్యూ వైరస్ వల్ల కాజ్ అవుతుంది. ఇది మస్కిటో వెక్టార్ యూజ్ చేసుకొని కాజ్ అవుతుంది. మస్కిటో బైట్ వల్ల వచ్చే వ్యాధి ఇది డెంగ్యూ. సో జనరల్ గా ఇది న్యూస్ లో ఎందుకుందంటే కర్ణాటక, కేరళ, తమిళనాడులో కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ వెక్టర్ బోన్ డిసీజెస్. సో ఇది మనం డెంగ్యూ గురించి తెలుసుకున్నాం. డెంగ్యూ ఏ మస్కిటో వల్ల వస్తుంది, ఏ మస్కిటో ఏడిస్ ఈజిప్టి వల్ల ఇది పాస్ అవుతుంది. సో జనరల్ గా ఈ వెక్టార్ ఏడిస్ ఈజిప్టి కుట్టినాక కొన్ని రోజుల వరకు అసిమ్టమాటిక్, అంటే లైక్ సిమ్టమ్స్ ఏం కనిపించవు అన్నట్టు మన బాడీలో. కానీ కొంతమందికి లైక్ ఎక్స్ట్రీమ్ గా కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షాక్, సివియర్ గా బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే ఆర్గన్ ఇంపైర్మెంట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. ఇంకా డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందనంటే ఫ్యాక్టర్స్ ఎందుకు ఇంక్రీజింగ్ రిస్క్ ఎందుకు అవుతుంది డెంగ్యూ ఎపిడమిక్ ఓన్లీ ఇండియాలోనే కాదు, లైక్ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ లో ఉన్నాయి, మేజర్ గా సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకా లైక్ లాటిన్ అమెరికాస్, ఈ కంట్రీస్ లలో డెంగ్యూ చాలా ఎక్కువ అవుతుంది. సో డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందనంటే రిస్క్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందనంటే ఈ ఏడిస్ ఈజిప్టి విక్టర్ ఏదైతుందో మస్కిటోది, దాని డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది. అట్లనే అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవ్వడం, ఇంకా హ్యూమన్ యాక్టివిటీస్ ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేయడం. సో
సో మనం వన్ హెల్త్ అప్రోచ్ గురించి చూసే ఉంటాం. వన్ హెల్త్ అప్రోచ్ అంటే లైక్ యానిమల్ హెల్త్, మన హెల్త్, ఇంకా లైక్ ఎన్విరాన్మెంట్, వీటన్నిటి గురించి చూసి మనం వన్ హెల్త్ అప్రోచ్ తీసుకున్నప్పుడు ఏముంటది, అందరికీ బాగుంటది. లైక్ క్లైమేట్ లో కూడా ఎక్కువ డిజాస్టర్స్ అలాంటివి ఏం జరగవు. సో దీనివల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల డెంగ్యూ ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ప్రివెన్షన్ ఎట్లా చేయొచ్చు అంటే, మన్సూన్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ కేసెస్ వరల్డ్ వైడ్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఏంటంటే లైక్ అర్బనైజేషన్ ర్యాపిడ్ ఇంక్రీజ్ లేకుండా, లేకపోతే క్లైమేట్ చేంజ్ తక్కువ చేయడానికి యూజ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం మనం. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, శాన్ ఫెర్నాండో బికమ్స్ ఫస్ట్ మదర్ షిప్ టు డాక్ ఎట్ విజింజన్ పోర్ట్. విజింజన్ పోర్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ సీ పోర్ట్. ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంట ఇది. రీసెంట్ గా యూపీఎస్సీ 2023 క్వశ్చన్స్ చూస్తే అందులో కామరాజర్ పోర్ట్, జేఎన్పిటి పోర్ట్ గురించి ఇచ్చారు. సో అట్లనే ఫస్ట్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏది అని అంటే విజింజం పోర్ట్ అని పెట్టొచ్చు. ఇదే యాక్చువల్ గా 7,700 crores ప్రాజెక్ట్ ఇది. ఇందులో కేరళ గవర్నమెంట్ ఇంకా అదాని గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ చేసి ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేది. అక్కడ ఫస్ట్ ఏ షిప్ డాక్ అయిందంట, శాన్ ఫెర్నాండో. ఓకే, ఈ విజింజన్ సీ పోర్ట్ ఎక్కడుంది, కేరళ. ఇంకా ఇండియా బీమ్స్టెక్ ఫారిన్ మినిస్టర్స్ మీట్ హోస్ట్ చేసింది. మయన్మార్ లో క్రైసిస్ ఉన్నప్పటికీ. యాక్చువల్ గా బీమ్స్టెక్ గురించి తెలుసుకుందాం. బీమ్స్టెక్ ఎందుకు తీసుకొచ్చామంటే, సార్క్ సార్క్ ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వట్లేదు బికాస్ పాకిస్తాన్ ఉండడం వల్ల. సో పాకిస్తాన్ మైనస్ సార్క్ చేసేసి బీమ్స్టెక్ తీసుకొచ్చారు. సో 1997లో వచ్చింది. ఇండియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక ఫౌండర్స్ వేలు. 2022 వరకు చార్టర్ లేకుండే, 2022లో చార్టర్ కూడా తీసుకొచ్చింది. ఇది 1/5 ఆఫ్ పాపులేషన్, ఇంకా $4 trillion ఎకానమీ, ఇంకా $60 million ట్రేడ్ ఉంది ఇందులో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, డిఆర్డిఓ అప్రూవల్ ఫర్ 7 new projects బై ద ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టర్ దగ్గర నుంచి 7 new ఏమంటారు ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇచ్చిందంట డిఆర్డిఓ. సో దీనికోసం మనం ఇక్కడ ఒక స్కీమ్ ఇచ్చారు, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అని. ఈ స్కీమ్ ఏంటో చూద్దాం. ఇది ఏంటంటే, ఇట్ విల్ ప్రొవైడ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, ఇంకా స్టార్ట్అప్స్ కి, అకాడమిక్స్ కి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కి వీటన్నిటికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ఎందుకు? డిఫెన్స్ ఇంకా డ్యూయల్ యూస్ టెక్నాలజీ. డ్యూయల్ యూస్ టెక్నాలజీస్ అంటే సివిల్ యూజెస్ ఇంకా డిఫెన్స్ యూజెస్ రెండింటికి వచ్చే టెక్నాలజీస్ డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళ ఎంఎస్ఎంఈస్ కి, స్టార్ట్అప్స్ కి, అకాడమిక్స్ కి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎయిడ్ ఇస్తారు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. సో ఇందులో ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి? అండర్ వాటర్ లాంచ్డ్ అన్మాన్డ్ యుఏవిస్, ఇంకా ఐఆర్ఎన్ఎస్ఎస్ యూజ్ చేసి టైమింగ్ యాక్విజిషన్ ఇంకా డిసెమినేషన్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇంకా లాంగ్ రేంజ్ గా రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ కోసం, ఇంకా న్యూట్రలైజేషన్ ఆఫ్ టార్గెట్స్ కోసం, డిటెక్షన్స్ కోసం, ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ ఐస్ డిటెక్షన్ సెన్సార్స్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం డిఆర్డిఓ అప్రూవల్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఇక్కడ ఆర్టికల్ చూసినట్టయితే, ఆర్బీఐ అలోస్ రెసిడెంట్ ఇండియన్స్ టు ఓపెన్ ఎఫ్సిఎస్ ఇన్ గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి. ఇది ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది ఐఎఫ్ఎస్సి సిటీ. సో ఆర్బీఐ ఏం చేసిందనంట, రెసిడెంట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళు కూడా ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ దగ్గర. సో అది గుజరాత్ లో ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. అండర్ ద ఏ స్కీమ్ అంట, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. యాక్చువల్ గా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అంటే ఏంటంటే, ఇది ఫేమా కింద, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వస్తుంది. ఏంటంటే ఈ స్కీమ్ కింద మన ఒక ఇండియన్ రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో $250,000 వరకు ఎనీ ఓవర్సీస్ జ్యూరిస్డిక్షన్ పంపించచ్చు పర్ ఇయర్ గా. అర్థమైందా? ఒక ఇండివిజువల్ $250,000 వరకు పంపించవచ్చు బయటకి, అంటే బయట కంట్రీలో, లైక్ బ్రదర్స్ ఉన్నా, లేకపోతే మదర్ ఫాదర్ ఎవరైనా ఉన్నా కూడా వేరే కంట్రీలో వాళ్ళకి ఇంత డబ్బులు పంపించవచ్చు. ఇది కూడా లైక్ బూస్ట్ ఎలక్ట్రిఫికేషన్, కీప్ రేజింగ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, ఫ్రేమ్ పాలసీస్ టు బూస్ట్ ఎలక్ట్రిఫికేషన్. ఇది ఆల్రెడీ ఇందాక ఈవీలో డిస్కస్ చేశాను, దాని గురించి ఆల్మోస్ట్ కామన్ ఉంది.
ఒకటి మాత్రం ఎక్స్ట్రాగా చెప్పారు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఓనర్స్ తీసుకురావాలి ఒకవేళ ఎలక్ట్రిఫికేషన్ చేసేది ఉంటే. ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ చాలా ఏమంటారు డిజైర్డ్ ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ చేసినప్పుడు. లేకపోతే ఆ, ఏమంటారు ఎలక్ట్రిక్ వెహికల్స్ నడిపించే వాళ్ళు మల్టిపుల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఉన్నాయా లేదా, మిడిల్లో కార్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఆగిపోవడం ఇలాంటివి జరుగుతాయి. సో ముందే చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే పెట్రోల్ స్టేషన్స్ లాగా ఉన్నాయో, పెట్రోల్ బంక్స్ లాగా ఉన్నాయో, అట్లనే ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ స్టేషన్స్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా ఒకటే యాప్ లో వచ్చేలాగా చూద్దాం. యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకున్నా అంటే జీరో ఎమిషన్స్ వల్ల. జీరో ఎమిషన్స్ అంటే మీకు అందరికి ఒకటి గుర్తు రావాలి, ఏంటంటే COP26 లో గ్లాస్గోలో మన మోడీ పిఎం గారు ఏం చేశారనంటే పంచామృత్ పంచామృత్ గోల్స్ చేశారన్నట్టు. పంచామృత్ గోల్స్ లో ఒక గోల్ ఏంటంటే 2070 లోపు జీరో ఎమిషన్స్ తీసుకురావాలి. జీరో ఎమిషన్స్ మొత్తం కార్బన్ ఎమిషన్స్ న్యూట్రల్ కార్బన్ న్యూట్రల్ కంట్రీ లాగా తీసుకోవాలి మనం. మిగిలిన కంట్రీస్ అందరూ 2050 అట్లా అంటున్నారు. సో అట్లా 2070 ఇండియా డిక్లేర్ చేసింది, అది ఒక గోల్ ఆఫ్ పంచామృత్. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేస్తే సైన్స్ ఆర్టికల్ ఉంది ఇంకొకటి, జీకా వైరస్. సో దాని గురించి తెలుసుకుందాం. జీకా వైరస్ ఏదైతే ఉందో అది కూడా ఏడిస్ మాస్కిటోనే సారీ, ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్మిటెడ్ త్రూ దిస్ మస్కిటో బార్న్ డిసీజ్. ఇది కూడా జీకా వైరస్ ఏంటనంటే లైక్ ఈ కండిషన్స్ కూడా సిమ్టమ్స్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి అసిమ్టమాటిక్ ఉంటుంది. కానీ సిమ్టమ్స్ వచ్చి లైక్ అసిమ్టమాటిక్ ఉన్నా కూడా ఫ్యాటల్ కండిషన్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. ఫ్యాటల్ కండిషన్ అంటే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఏడిస్ మస్కిటో గురించి మనం ఇందాక చదువుకున్నాం, ఇట్ ఈస్ ఆల్సో స్ప్రెడింగ్ డెంగ్యూ అని. అంతేకాకుండా చికెన్ గున్యా కూడా ఇది స్ప్రెడ్ చేస్తుంది. ఫస్ట్ జీకా వైరస్ ని 1947 లో ఫైండ్ అవుట్ చేశారు ఇన్ ఆఫ్రికా రీసస్ మంకీలో. ఓకే, ఇప్పటి వరకు ఒక్కటి కూడా అప్రూవ్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ లేదు దీనికి, ఇంకా వ్యాక్సిన్ కూడా లేదు. కానీ ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి జీకా వైరస్ ఎంటర్ అయిందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి అప్పుడు వాళ్ళ చిల్డ్రన్ మైక్రోసెఫాలిక్ కండిషన్ తో పుడతారు. ఇంకా గులియన్ బర్రే సిండ్రమ్, మైలిటిస్ ఇవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మైక్రోసెఫాలి అంటే ఏంటనంటే లైక్ మన ఏజ్ కి ఎంత తల ఉండాలో దానికన్నా చిన్నగా తల రావడాన్ని మైక్రోసెఫాలి అంటారు. మైక్రో అంటే చిన్న, సెఫాలి అంటే లైక్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ హెడ్ అని. గులియన్ బర్రే సిండ్రమ్ అంటే ఏంటనంటే ఇట్ ఈస్ అ రేర్ కండిషన్. ఒక పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది నర్వ్స్ ని అటాక్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్చువల్లీ మన బాడీని కాపాడడానికి ఉంటుంది, మన నర్వ్స్ ని అటాక్ చేయడాన్ని గులియన్ బర్రే సిండ్రమ్ ఉంటుంది. ఇంకా మైలిటిస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ న్యూరోపతీస్ సంథింగ్ రిలేటెడ్ టు నర్వ్స్ సిండ్రోమే. నేను రేపు మళ్ళీ చూసి చెప్తాను. ఇంకా వేరే సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్, ర్యాష్, కంజక్టివైటిస్ కూడా వస్తాయి. ఈ రోజుతోని మన డిఎన్ఏ అయిపోయింది, 12th జూలైది. మళ్ళీ నెక్స్ట్ డే రేపు కలుస్తాం మనం. థ్యాంక్ యూ.